ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇచ్చారు టాబ్లెట్ అప్పుడు వాడే ఉంటారండి. మంచిది, ఎందుకంటే రక్తహీనత మీద పిల్లలకి అలా చేయడం కొంచెం టెస్ట్ చేస్తారు అప్పుడు డైలీ టాబ్లెట్ బాగా మాత్రలు వేసుకోవాలి. ఐరన్ ట్యాబ్లెట్ దాంట్లో సీరియల్ నెంబర్ ప్రకారం చూడండి. పేరు చెప్పండి. పక్కకు పిలిచాడు జాకీరు. నమస్కారం. మనం అనీమియా ముఖ్య భారత్ ప్రోగ్రాం కింద మనం స్కూల్ పిల్లలందరికీ మనం ఈ హీమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేస్తాం అన్నమాట. అంటే మనం రక్తహీనత ఎలా ఉందని కానీ, సో దాన్ని బట్టి మేము అనీమియా మానిటరింగ్ చేస్తాం. అంటే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా. సపోజ్ ఒక బిలో 8 ఉందంటే మనం సివియర్ కింద తీసుకొని వాళ్ళకి మేము డైలీ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. అలాగే 8 to 11 అలా ఉంటే మోడరేట్ కింద వీక్లీ వన్స్ ఒక ట్యాబ్లెట్ మేము ఇస్తాము. ఇంకా అబౌట్ వాళ్ళు ఉంటే వాళ్ళు నార్మల్ ఇంకా. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ప్రతి స్కూల్లో మన బుచ్చనే కాదు, మొత్తం ఆంధ్ర మొత్తం మనకి డైలీ జరుగుతూనే ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్కూల్లో. సో మా ఏఎన్ఎంస్కి ఇలా డైలీ టెస్ట్ చేయడం. సో వీళ్ళకి మేము నోట్ చేసుకొని ఏ పిల్లలకి ఇలా ఉన్నారో మొత్తం మేము నోట్ చేసుకుంటాం, మైల్డా సివియరా అనేది. సో దాన్ని బట్టి మేము ఆ ట్యాబ్లెట్స్ అనేది మనం ఇక్కడ టీచర్స్కి ఇస్తాం. వాళ్ళు డైలీ మన ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అనేది ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ట్యాబ్లెట్స్? 2 months వరకు ఇస్తాము. సో ఆఫ్టర్ 2 months మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఒకవేళ అవసరం మళ్ళీ ప్రొఫైలాక్టిక్ డోస్ అనేది మళ్ళీ ఇస్తాం. లేదు నార్మల్ అయితే ఇంకా నార్మల్. దీన్ని ప్రతి ఒక్క స్కూల్ పిల్లల్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మా ఏఎన్ఎంస్ అనే వాళ్ళు ప్రతి స్కూల్ విజిట్ చేసి ఈ హెచ్బి టెస్ట్ అనేది చేస్తారు. సో అందరు తప్పనిసరిగా పాటించి మీ ఇంట్లో పేరెంట్స్ కూడా వీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ మింగించేలాగా మీరు కూడా కొంచెం గైడ్ ఇవ్వండి. సో దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో